ఆర్మూర్ నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రియతమ నేత గౌరవనీయులు గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిన క్రీడాకారులను కోరుతున్నాం. సాంప్రదాయ రాజకీయాలకు చరమ గీతం పాడుతూ బిజీగా ఉన్నప్పటికీ ఆలకించి తీసుకొచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. A heartful welcome to our beloved honorable member of Legislative Assembly of Arbour Constituency, Sri Paidi Rakesh Reddy garu, and the dais to open this grand event. శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత వారి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ ఇది. కాదనకుండా ఎలాంటి ఇబ్బందులు మనకు ఎదురవ్వకుండా ముందుకు నడిపిస్తూ నేను వస్తాను కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి అని అభయ హస్తాన్ని ఇచ్చి ఇంత గొప్ప టోర్నమెంట్ కి గుర్తించినటువంటి గౌరవ ప్రజాక్షేత్రంలోకి రావాలన్న తన కోరిక నెరవేరిన తర్వాత విద్యాదాత పైడి రాకేష్ రెడ్డి గారు ₹1 కార్పొరేట్ వైద్యాన్ని అందించినటువంటి మహోన్నతమైనటువంటి మానవత్వం పరిమళించినటువంటి గొప్ప వ్యక్తి పైడి రాకేష్ రెడ్డి గారు. హంగులు ఆర్భాటాలు లేవు, రాజకీయ అరాచకాలు అంతకంటే లేవు, ఉన్నదల్లా ఒకటే, అదే ప్రజా సంక్షేమం. శ్రామిక వేతనన్న విషయాన్ని మర్చి ప్రజల ముందుకు వచ్చినటువంటి జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో విజయ దుందుబి జిల్లాల నుంచి విచ్చేసినటువంటి క్రీడాకారులు గంగమోహన్ సార్ గారు వారికి బ్యాడ్జిని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఇక ఈ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ దుర్గారెడ్డి గారు వారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి విశిష్ట అతిథులు వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా బేస్బాల్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా, ఆ తదుపరి రాష్ట్ర రవిగౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వేల్పూర్ వైస్ ప్రిన్సిపల్ గారు
ఏ కార్యక్రమ ప్రారంభోత్సవానికైనా అటువంటి దైవ సంకల్పాన్ని ఆకాంక్షిస్తూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ఈనాటి మన ముఖ్య అతిథులు మన ఆర్మూర్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పైడి రాకేష్ రెడ్డి గారు జ్యోతి ప్రజ్వలన సోదరులందరూ కూడా అందుబాటులో ఉండవలసిందిగా కోరుతున్నాము. మార్చ్ ఫస్ట్ కోసం సిద్ధం చేయవలసిందిగా కోరుతున్నాము. రాజేందర్, శేఖర్, మార్చ్ ఫస్ట్ కోసం సిద్ధంగా ఉండండి. అందరూ నిలబడండి. మార్చ్ ఫస్ట్ కోసం సిద్ధంగా అండి. క్లాస్ అటెన్షన్, ఆల్ ఆఫ్ యూ అటెన్షన్. స్టడీస్ అటెన్షన్. రైట్ హ్యాండ్, అందరు రైట్ హ్యాండ్ కనబడేట. ఆదిలాబాద్ జిల్లా నుంచి చేసినటువంటి ఆ క్రీడా బృందం కొమరం భీం పటిమ, చాకలి ఐలమ్మ వీరత్వం కలగలిగిన తేజస్సు క్రీడాకారుల మోముపై కనబడుతుంది. గలగల పారే కుంటాల జలపాతంలా కదులుతూ ఈనాటి గౌరవ అతిథుల గారికి, ఈనాటి ముఖ్య అతిథుల గారికి గౌరవ వందనాన్ని అందజేస్తున్నారు క్రీడాకారులు. ఆ రిక్వెస్ట్ అవర్ చీఫ్ గెస్ట్ టు రిసీవ్ ఇక మార్చ్ పాస్ట్ ఆఫ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ కమింగ్ టీమ్ ఈజ్ కరీంనగర్ జిల్లా. కరీంనగర్ జిల్లా జానపద సాంప్రదాయాలకు ఎంతో ప్రతీక. ఒకప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాకారుల తదుపరి చేస్తున్నటువంటి మహబూబ్నగర్ ఆల్సో నోన్ యాజ్ పాలమూరు. Sound of Krishna flow and wake up from sleep with the blessings of Krishna. Perform well, it is downy and get good service. Next comes Medak. Medak క్రీడాకారులు మంజీరా నది చేపట్టమైనటువంటి జిల్లా. దేశంలోనే అద్భుతమైనటువంటి దేవాలయాలకు ప్రసిద్ధి. ముఖ్యంగా 7 పాయల వంటి ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం కలిగినటువంటి జిల్లా. 7 పాయలతో పాటు అనేకమైనటువంటి దేవాలయాలకు ప్రసిద్ధి చెందినటువంటి జిల్లా మెదక్ జిల్లా. ఆ జిల్లా క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు ఈనాటి ముఖ్య అతిథులు. ఆ తదుపరి నల్గొండ స్పోర్ట్స్ టీమ్ ఈజ్ గోయింగ్ టు మార్చ్ పాస్ట్ టీమ్. Paidi Rakesh Reddy garu. The sportsmen have come here with the blessings of Yadagiri Narasimha. They may win good position in this tournament. Ika తదుపరి వస్తున్నటువంటి క్రీడా బృందం రంగారెడ్డి జిల్లా క్రీడా బృందం. ప్రస్తుతం హైదరాబాద్లో భాగంగా ఉన్నటువంటి ఈ రంగారెడ్డి జిల్లా ఒక్కప్పటి కుతుబ్షాహీలు, అసద్జాహీల పాలన నుంచి నిన్నటి నిజాంలు, మొన్నటి నిజాంలు, నిన్నటి ఆంధ్ర రంగారెడ్డి జిల్లా ఎన్నో అంతర్జాతీయ ప్రపంచ స్థాయి పారిశ్రమలకు దిగ్గజం రంగారెడ్డి జిల్లా. ఆ తదుపరి వస్తున్నటువంటి జిల్లా వరంగల్ జిల్లా. Here comes the team from Warangal. They salute our speakers. The bravery of Kakatiyas is visible on their faces. Ramappa Temple క్రీడా బృందం, నిజామాబాద్ క్రీడా బృందం, సాఫ్ట్ బాల్కు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఎందరో క్రీడా
క్రీడాకారులను అందించినటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా. పైన మంజీరా గలగలలు, కింద గోదావరి ఉరకలతో కష్టస్థానమవుతున్నటువంటి నిజామాబాద్ జిల్లా సాఫ్ట్బాల్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచినటువంటి భారతీయ క్రీడాకారులను అందించినటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా. వారి Hello, now that Chumile from International Prayers take the field. MLA Armor Paidi Rakesh Garu, due to Archana, please. Archana, international player, fast run. And next to L Rani. Archana, and next Rani. Rani and go to సాత్విక భారతదేశ జట్టులో ప్రాతినిధ్యం వహించడం జరిగింది కెప్టెన్గా. అలాగే నెక్స్ట్ శ్రావిక సబ్ జూనియర్, సౌమ్య రాణి, నెక్స్ట్ వినయ్. ఈ యొక్క అకాడమీలోనే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ మరి లాస్ట్ ఇయర్ జపాన్లో జరిగినటువంటి ఇండియా టీంలో జూనియర్ ఇండియా టీంలో పార్టిసిపేట్ చేశాడు. లిఖిత, నెక్స్ట్ హిందూ సాంఘిక సంక్షేమ పాఠశాల జూనియర్ హిందూ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల డిగ్రీ కళాశాల చదువుతూ ఇంటర్నేషనల్ స్థాయిలో ఎన్నో ఆటలాడి మరి యొక్క టార్చ్ హిందూ తీసుకుంటుంది. మీరందరినీ తయారు చేసిన కోచ్ గంగమూడు ఒకసారి గట్టిగా చెప్పండి. శోభాయిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ ఇండియా మ్యాచ్లను క్రీడాకారులను తయారు చేస్తామని గట్టిగా చెప్పలేదే వారికి అది అభినందన. అంతర్జాతీయ క్రీడాకారులను చూసి రాబోయే రోజుల్లో ఇన్స్పైర్గా చేసుకుని క్రీడాకారులు తయారయ్యే ఉద్దేశంతో మీరు కూడా ఓకే సార్. ఓకే సార్, ఇటు చూడండి, అందరు ఇటు చూడండి సార్. వెళ్ళండి మేడం, వెళ్ళండి. ఉండండి సార్, ఉండండి, దగ్గరకోండి. క్రీడాకారులను తయారు చేసినటువంటి క్రీడా కర్మాగారం మన నిజామాబాద్ జిల్లా. ఇప్పుడు జాతీయ స్థాయిలో 16 మంది క్రీడాకారులు సెలెక్ట్ అయితే అందులో 7 నుంచి 8 మంది నిజామాబాద్ జిల్లా క్రీడాకారులే అని చెప్పడానికి సగర్వంగా ఈ వేదికపై నుంచి మేము చెప్పగలుగుతున్నాం. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సౌకర్యం పాఠశాల మరి గ్రౌండ్ని అకామిడేషన్ని ఏర్పాటు చేసినటువంటి మన 2 స్కూళ్ళ ప్రిన్సిపల్స్ దుర్గారెడ్డి సార్ గారికి, స్వప్న మేడం గారికి, మా SGF పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి మనం ఈ సాఫ్ట్ బాల్ ఆటని సార్ ఇంతకుముందు చెప్పినట్టు చాలా కాస్ట్లీ ఆట. ఒక్కొక్క స్లగ్గర్ కొనంటే ₹1,00,000 కొనే స్లగ్గర్ని ఈరోజు పేద ఇంట్లో పుట్టిన పిల్లలు కూడా ఈరోజు ఆడుతున్నారు. ఇందాక చూసినాం పైడి అర్చన అని, వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్, కానీ ఆ అమ్మాయి ఇంటర్నేషనల్ ఆడడానికి వాళ్ళ ఇంటి నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. మొత్తం కూడా సొసైటీ నుంచే మరి నీరజ మేడం గారు మరి ప్రత్యేక చొరవ తీసుకొని, ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్ చొరవ తీసుకొని మరి ఆమెని ₹1 ఖర్చు లేకుండా మరి ఫ్లైట్లో పంపి
మరి ఆ ఖర్చులన్నీ కూడా సొసైటీ భరించేలా చేస్తూ ఒక్క అమ్మాయే కాదు, ఇప్పుడు 15 మంది క్రీడాకారులు సొసైటీ నుంచి ఆడితే కూడా ఎవ్వరు కూడా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మరి ఆ ఆటని మన పేదవాళ్ళు ఆడేలా ఆటగా మరి తీర్చిదిద్దడానికి మరి సహకరించినటువంటి నీరజ మేడం గారికి, మరి అలాగే మా చైర్మన్ బద్దం లింగారెడ్డి సార్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ టోర్నమెంటు 1000 మందిని ఆడించాడు. ఆయన ఆధ్వర్యంలో ప్రెసిడెంట్గా మన ప్రభాకర్ రెడ్డి సారు రిటైర్డ్ వాళ్ళు హెచ్ఎం పీడీగా ఉండి పీజీహెచ్ఎంఐ తర్వాత క్రీడల్నే పోషిస్తూ వారికి సహకరిస్తున్నారు. వారికి ఇంత పెద్ద క్రీడాకారులు అందించిన జిల్లాకు ఈ సభ ముఖ్యంగా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమానికి పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా రావటమే మనందరూ అదృష్టంగా భావిస్తున్నా. రాజకీయంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించారు, ఒక కొత్త నడకని నేర్పాలనే ఒక మంచి ఉద్దేశంతో వారు రాజకీయంలోకి వచ్చారు. వారు ఎంతో కష్టాలతో ఎదిగి ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగి ఒక డబ్బు ఉండటం వల్ల ఏం లాభమో పేద వాళ్ళకు ఉచిత వైద్యము విద్య అన్నది అందాల రూపాయికి అందిస్తూ తర్వాత పాఠశాలని ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలని కనీస మౌలిక వసతులు లేని పాఠశాలని అసలు సొంత డబ్బులతో కూడా వెచ్చించి చేస్తున్నారు. పేద విద్యార్థులు ఎంతోమంది విదేశాలకు పంపడానికి ఎంతోమంది దోహదపడ్డారు, ఇప్పటికి కూడా కంటిన్యూ తోడ్పడుతూనే ఉన్నారు. ఇంత మంచి మహా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ ఆర్మూర్కి ఎమ్మెల్యేగా రావటం ప్రజల యొక్క అందరి అదృష్టంగా భావిస్తూ ఈ క్రీడాకారులను కూడా వారికి క్రీడల పట్ల వారికి ఎంత అవగాహన నాకు తెలియదు. నేనే రీసెంట్లో వారికి పరిచయం అయినా, మాకు రిలేషన్ అయినా కానీ నేను రీసెంట్లో పరిచయం అయిన తర్వాత నేను క్రీడాకారుడు కాబట్టి క్రీడాకారుల నుంచి గొప్పగా చెప్తా. తన ఎంతోమంది చూసి ఉంటాడు, ఇంటర్నేషనల్ వైడ్గా తిరిగి ఉన్నాడు కాబట్టి తనకంత అవగాహన ఉంటుంది. అన్న ఏంటంటే ఈ ఆర్మూర్ ప్రాంతము ఇటు వ్యవసాయంకు ఇటు ఎడ్యుకేషను అన్ని క్రీడలు అన్ని రంగాల్లో కూడా ఆర్మూరు చాలా ప్రాముఖ్యత గల ఎన్నో రాష్ట్ర స్థాయి మంచి మనసున్న ఎమ్మెల్యే ఇక్కడ కూర్చున్నారు కాబట్టి మీరు విద్యని వైద్యాన్ని ఏ విధంగా అయితే తీసుకున్నారో మా క్రీడల్ని కూడా దత్తత తీసుకుని ఆర్మూర్ ప్రాంతంలో ఎక్కడ కూడా లేని విధంగా ఆర్మూర్ అంటే క్రీడల్లో కూడా ముందే ఉంది అని ఒక మనకు ఒక ప్రత్యేకమైన వారికి సరిపోయేటటువంటి మాటలు నేను ఊరికే చెప్పట్లేదు. ₹1 కార్పొరేట్ వైద్యం పేదవాడికి అందించేటటువంటి సంపన్నులు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో. రూపాయికే కార్పొరేట్ వైద్యాన్ని హైదరాబాద్లో అందిస్తూ మన ఆర్మూర్లో కూడా అటువంటి వైద్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నిజమైన శ్రీమంతుడు, నిజమైనటువంటి మహేష్ బాబు రాకేష్ రెడ్డి గారు. ఇవి ఒకటే కాదు, ఎందరో పేద విద్యార్థుల ప్రతిభని గుర్తించి వందలాది మందిని వేలాది మందిని ఎన్నో దేశాలకు వాళ్ళ ప్రతిభకు తగిన ఉద్యోగాలను ఇస్తూ విదేశాలకు పంపించినటువంటి గొప్ప వ్యక్తి రాకేష్ రెడ్డి గారు. ఖచ్చితంగా వారి సేవలు ఈ ఆర్మూర్ గడ్డకు అవసరం ఉన్నవి కాబట్టి వారు ఇంకింత సహకారాన్ని మా విద్యకు మా క్రీడలకు ఖచ్చితంగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఆ తదుపరి కూడా ఆయన కీలక పాత్రను పోషిస్తూ ఈ స్పోర్ట్స్కు నేను అండగా ఉంటానని ప్రభాకర్ రెడ్డి సార్ గారు చెప్పడం, అదేవిధంగా మరి జలేందర్ అన్న పిఆర్టీ రాష్ట్ర నాయకులు ఉండే ఈరోజు చైర్మన్గా స్పోర్ట్స్ కోటాలో పనిచేస్తూ ప్రతినిత్యం స్పోర్ట్స్కు నేను అండగా ఉంటానని ఇక్కడికి విచ్చేసినటువంటి ఎందరో సేవలు, అదేవిధంగా నా యొక్క మిత్రుడు సాయిరెడ్డి చిన్న సర్పంచ్ సాయిరెడ్డి గారు మరి ఈ యొక్క కార్యక్రమానికి బహుమతులు అందజేస్తున్నప్పటికీ నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది 100 చేతులు కలిస్తే ఒక స్పోర్ట్ నిర్వహించడానికి పీటీలకు అండగా ఆర్మూర్ ప్రాంతం నుంచి మేమందరం ఎప్పుడు ఉంటామని కూడా మరి పీటీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ప్రతినిత్యం కూడా అందరికి అన్యదా భావించకండి, అందరికి కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ఇక్కడ కూర్చున్న వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ పీటీలందరికీ కూడా మరోసారి స్వాగతం తెలియజేసుకుంటూ సాఫ్ట్ బాల్ అనేది నా ఇంటికి నా తమ్ముడు వినోద్ రావడం జరిగింది. నాకు ఒక 3 రోజుల ముందు కాల్ చేసేసి అన్న నీ తరపున సాయం కావాలని చెప్పి, వీళ్ళకు ఒక 15 సంవత్సరాల నుంచి నేను జక్రాన్పల్లి మండలంలో ప్రతి విలేజ్లో నా అంటూ సహకారం ప్రతి ఒక్క విలేజ్లో ఉంటుంది. ఎందుకంటే నేను ప్రతి వాళ్ళకి డ్రెస్సులు కొనిచ్చాను, వివిధ రాష్ట్రాల స్పోర్ట్స్ కోతున్నా అంటే వాళ్ళని పంపించడం జరిగింది. మా మునిపల్లిలో అయితే చాలా 15 సంవత్సరాల నుంచి మొత్తం నేనే చూసుకోవడం జరుగుతుంది, లక్ష్మాపూర్, మునిపల్లి, నారాయణపేట్. ఎందుకంటే నాకు ఎంత ఉన్నా కూడా ఒక 50,000 సంపాదిస్తే నేను 25,000 రూపాయలు వివిధ దానాలకే ఖర్చు పెట్టేస్తా. అది
15 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో 2003-4 నుంచి ఉంటున్నాను. నాకు స్నేహితుడు రవిగౌడ్ ఉండే, మేమిద్దరం ఒకటేసారి దీంట్లోకి రావడం జరిగింది. ఇద్దరం కూడా ఒకటే కాంట్రాక్ట్ ఫీల్డ్లో దిగినాం. తర్వాత ఆయన సర్పంచ్ అయ్యిండు, నేను క్లాస్ 1 కాంట్రాక్టర్గా అలానే ఉండడం జరిగింది. ఆయన కార్యక్రమాలు ఆర్మూర్లో చేస్తూ ఉంటే నేను జక్రాన్పల్లిలో చేస్తుండేవాడిని. ఎందుకంటే ఇప్పుడు మీకు అదృష్టం వరించింది. నేను ఎప్పుడు బాబాయ్ అనుకునే మా రాకేష్ రెడ్డి బాబు మీకు అదృష్టం, బంగారం గని దొరికింది అక్కడ. ఆ బంగారం గనిలో మీకు తెలియదు, నేను సర్పంచ్ అయ్యాక బాబాయ్ నాకు మున్పెల్లికి ₹1,00,000 ఇవ్వడానికి ఎవరు దొరుకుతలేరంటే మా ఊరు మహారాజు కింద ఒకటి తెలంగాణ ప్రభుత్వం పెట్టడం జరిగిండే. ఏం కావాలరా బెటా అన్నాడు, ₹1,00,000 కావాలి అన్న, టక్మ రాసి ఇచ్చేసి. అంటే ఆ విషయంలో ఒక్కటాని కాదు, నాకు ఎల్లవేళలో నాకు తండ్రిలాగానే వెనకనుండే, ఏదైనా విషయాలలో కూడా ఎంకరేజ్ ఉంటుండే. కాబట్టి మీకు బంగారు గని దొరికింది అక్కడ. మీరు ఒకటే, నా కొడుకు కూడా స్టేట్ సాఫ్ట్ బాల్ ఆడిండు హైదరాబాద్లో. దాంట్లో ఇక్కడనే ఆర్మూర్లో వచ్చి స్టేట్ ఆడడం జరిగింది సాఫ్ట్ బాల్కి. అక్కడ అప్పుడు సెయింట్ మ్యాటిస్ ఏదో ఉండే సంథింగ్, అక్కడ ఆడడం జరిగింది హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చేసి. ఎట్లంటే ప్రతి విషయంలో A to Z ఆయన ఉన్నాడంటే ఒక సైన్యం. ఆ సైన్యాన్ని అందరినీ కూడగట్టుకొని ఈ చక్కని వాతావరణాన్ని కల్పించినటువంటి గంగామోహన్ సార్, ఎందరో అంతర్జాతీయ క్రీడాకారుల్ని ఒక కోఆర్డినేషన్, ఒక గౌరవము, అవునా, ఒక క్రమశిక్షణ, చదువుతో పాటు క్రీడలు. మీరు క్రీడలు ఆడుతున్నారంటే క్రమశిక్షణతో మీరు ఇంతమంది ఉన్నారు, క్రమశిక్షణ కూర్చున్నారు, క్రమశిక్షణ నేర్చుకుంటున్నారు, పెద్దల్ని గౌరవించుతున్నారు. పెద్దల్ని అంటే మీ సీనియర్ కనపడితే ఏం చేస్తారు, విష్ చేస్తారు, గురువుల్ని గౌరవించుతారు, ఒకరికొకరు సహకారం. కాబట్టి మీరు జీవితంలో క్రీడల ద్వారా మంచి నడవడిక అలవాటు చేసుకుంటే, క్రమశిక్షణ ఉంటే అన్నీ ఉంటాయి, చదువు ఉంటే అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఆ విధంగా పయనం చేయాలని కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదించుతూ నేను సెలవు తీసుకుంటాను. చిన్న ఒక 1 మినిట్లో ఏది చెప్పాలనుకుంటున్నానంటే, మనకు చాలా గ్రౌండ్ అనేది ఇది ఒక 24 ఎకర్స్ గ్రౌండ్ సార్. ఇది దీనికి ప్రతిసారి కూడా ఈ గ్రాస్ తీయడంలో కానీ లేకపోతే ప్రతి చిన్న విషయానికి కూడా మేము 10 సార్లు 20 సార్లు మున్సిపాలిటీకి పోతేనే వాళ్ళు ఒక్కసారి స్పందించడం జరుగుతుంది సార్. కాబట్టి ఇది ఒక చిన్న హెల్ప్ చేస్తే కూడా మేము ఒకటి గ్రౌండ్ కూడా ఎప్పుడు నీట్గా ఉంచుకుంటాం సార్. అదొక విషయం. ఇంతకుముందు మీకు టాయిలెట్స్ విషయంలో కూడా మీకు విన్నవించినాం సార్. అదేవిధంగా మనకి ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా నైట్ డే ఎప్పుడు ఏ రోజైనా సరే మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఒక సీసీ రోడ్డు మీ సమక్షంలో అది మాకు శాంక్షన్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. దానికి ఎల్లవేళలా మీ సహాయ సహకారాలు ఉంటాయని కూడా మేము కోరుకుంటున్నాం సార్. ఇది ఒకటి విషయం సార్, మీరు మనసులో ఉంచుకొని మీ హయాంలో ఒక రోడ్ ఓకే ఇది పడిందంటే మా అందరికి కూడా మీ పేరున మాకు ఒక గర్వకారణం ఉంటుంది సార్. దాన్ని మీరు మనసులో ఉంచుకొని ఒక సీరియస్గా తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా ఇంతకుముందు ఈ పిల్లలందరూ కూడా సార్ చాలా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ సార్. అంటే ఇంటికాడ పిల్లలు ఒక పూట అంటే పేరెంట్స్ కూడా ఒక పూట తిని వాళ్ళ పిల్లలు మంచి ఉన్నత ఆశయాలకు మేము గురుకులాలకు పంపిస్తున్నామంటే వాళ్ళలో ఒక నమ్మకం, అంటే అందులో మనం పెట్టేటువంటి ఫుడ్ అని ఆడిపించే ఆటలని కాకుండా పేరెంట్స్లో ఒక నమ్మకం వల్ల ఇన్ని గురుకులాల వల్ల మనం ముందుకెళ్తున్నాం సార్. సో ఆ కమిట్మెంట్తోని ఈ పిల్లల భవిష్యత్తుకు కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఆశయాలకు కూడా ప్రతి పేరెంట్కి అనుగుణంగా లేకపోతే ప్రతి వ్యవస్థకు అనుగుణంగా ప్రిన్సిపాల్లమే కావచ్చు, టీచర్స్మే కావచ్చు, ఇక్కడ ఉన్న పీఈటీ పీడీసీ కావచ్చు, అందరం కూడా ఈ హెచ్జిఎఫ్ వాళ్ళు కూడా మాకు అందరికి కూడా పేరు ఎదురాకి ఎక్కువ పెళ్లి చేసుకుంటేనేమో వాళ్ళ పైసలు వాళ్ళు ఖర్చు పెట్టుకొని ఏదో పెళ్లి చేసుకుంటారు. కానీ దీనికి అందరిని అడగాల. భోజనం దగ్గర నుంచి పడితే, ప్రైజుల దగ్గర నుంచి పడితే గ్రౌండ్ కూడా దొరకదు. వాళ్ళు స్కూల్స్ ఇయ్యరు. అంటే ప్రైవేట్ స్కూల్ సంగతి వేరే. ప్రైవేట్ స్కూల్స్ మా దగ్గర కూడా అడిగితే మా దగ్గర హాస్టల్ అది మా దగ్గర డిస్టర్బ్ అవుతుంది, కొన్ని రోజులు ఇచ్చి పని చేసినాము. వాస్తవంగా ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ స్కూల్స్ కూడా ఇవ్వడానికి భయపడతారు. ఎందుకంటే ఇది 3 రోజులు 4 రోజులు టోర్నమెంట్స్ ఉంటాయి, వాళ్ళకి రూమ్లు ఇవ్వాలా, దాని తర్వాత గ్రౌండ్ ఇవ్వాలా, వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ చేయడం మళ్ళీ అది అదొక పెద్ద సబ్జెక్టు. అప్పుడు ఈ టోర్నమెంట్స్ ఉన్నంతసేపు ఆ 3 రోజులు వాళ్ళ స్కూల్ వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనికి ఏంటంటే మన ఈ డిగ్రీ కాలేజీకు దాదాపు 140 ఎకరాల ల్యాండ్ ఉంటే 25-30 ఎకరాలు ఈ సోషల్ వెల్ఫేర్లకు అలాట్ చేయడం జరిగింది.
ఇంకా దాదాపు ఒక 110 ఎకరాలు ఉన్నది. దీంట్లో కొంత జూనియర్ కాలేజ్కు కొంత డిగ్రీ కాలేజ్కి అలాట్ చేసినట్లున్నారు. ఇంకా ఉంది కొంత సోషల్ ఫారెస్ట్ కూడా అలా ఇచ్చినట్లున్నారు. ఇంకేదంటే ఒక 20-25 ఎకరాలు నేను కొంత తమిళనాడులో చూసిన మామూలు జిల్లా హెడ్ క్వార్టర్స్లలో 20-25 ఎకరాలు ప్లస్ పెట్టి మంచి స్టేడియం వాకింగ్ ఇప్పుడు ఆ బ్రహ్మాండమైన డెవలప్ చేశారు. దానికి పెద్ద ఖర్చుతో కూడా కాదు, గ్రౌండ్ ఉన్నది, దాన్ని మంచి గ్రౌండ్ లెవెల్ చేయించి కొంత ఈ మన కామారెడ్డి మన కొత్త కలెక్టర్ వచ్చినప్పుడు ఆయన ఏం చేసాడు, దాన్ని రాశి వనం డెవలప్ చేసాడు అదే స్టేడియంలో. దాంట్లో 20-20 ఎకరాలు అక్కడ కూడా దాదాపు 250 ఎకరాలు ఆ డిగ్రీ కాలేజీకి ఉండే. సరే ఈ సొసైటీ అయితే వాస్తవంగా మన సొసైటీ మంచి సొసైటీ ఇది. వీళ్ళు ఏదైతే ఈ సొసైటీ స్థాపన చేసి 140 ఎకరాల ల్యాండ్ను కాపాడి దీన్ని 140 ఎకరాలకు 140 ఎకరాలు గవర్నమెంట్ యాన్వర్ చేసేటప్పుడు సొసైటీ ఈ కామారెడ్డిలో ఏం చేసిందంటే మొత్తం ల్యాండ్ అలాట్ చేయలేదు. ఈవెన్ నిజామాబాద్లో కూడా ఇప్పుడు ఉమెన్స్ కాలేజ్ కూడా అదే ప్రాబ్లం పడుతున్నది. సొసైటీ ల్యాండే కానీ వాళ్ళు కొంత వాళ్ళు సపరేట్ ఉంచుకొని కొంత ల్యాండ్ను మేము గవర్నమెంట్ యాన్వర్ చేస్తామంటే గవర్నమెంట్ తీసుకోకొచ్చారు ఉమెన్స్ కాలేజీని, అక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. సరే ఇక్కడ కూడా ఏంటంటే కొంత 20-25 ఎకరాల ల్యాండ్ మనం అలాట్ చేయించుకొని స్పోర్ట్స్ కోసం మంచిగా కొంత దాన్ని డెవలప్ చేసినట్లయితే అన్ని స్పోర్ట్స్ ఏ టోర్నమెంట్స్ పెట్టినారే కాడ ఈ స్పోర్ట్స్ గ్రౌండ్ ఉన్నది దాంట్లో టోర్నమెంట్స్ పెట్టుకోవచ్చు అనేటువంటి పరిస్థితిని కలిగియాలి. ఇప్పుడు వీళ్ళు ఏ టోర్నమెంట్స్ పెట్టినా ఇక ఫస్ట్ గ్రౌండ్ నుంచి లెంకాలా, భోజనాల దగ్గర నుంచి లెంకాలా, ప్రైజుల దగ్గర నుంచి లెంకాలా. ఇక ఇంత కష్టం కాదు ఇక దీంట్లో, ఎందుకంటే వాళ్ళకు ఊరికెల్లా ఇది వాళ్ళు ఏముంటారంటే ఈ పీటీలు వాళ్ళు పట్టుకుంటే వాళ్ళకి నిద్ర పట్టదు. ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒక టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలా, ఏదో ఒకటి పిల్లలతో ఉండాలా, పిల్లలతో కలిసి ఆడుకోవాలనేటువంటి స్ఫూర్తితోటి వాళ్ళు పనిచేస్తారు కాబట్టి సాధ్యమవుతున్నది. లేకపోతే సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఇవన్నీ మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత రాజకీయ నాయకులతో ప్రోటోకాల్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళని పిలితే ప్రాబ్లం, వీళ్ళని పిలితే ప్రాబ్లం, ఇదో రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. మళ్ళీ వాళ్ళు ఏమైనా ఇస్తారంటే ఏమి ఇయ్యరు, అన్ని ఇల్లే బిచ్చమడుకుని కండక్ట్ చేయాలా. మళ్ళీ చక్కగా డిగ్రీ కాలేజ్ బ్యాక్ సైడు దాదాపు ఇంకా 100-110 ఎకరాలు ఈ కాలేజీకి ఉన్నది ఓపెన్ ల్యాండ్. దీన్ని మనం 20-25 ఎకరాలు స్పోర్ట్స్ కుట్ల కేటాయించినట్లయితే దాంట్లో మంచి లెవెల్ చేసి ఈ రాశి వనం లెక్క కొంత మార్నింగ్ వాకింగ్ చేయడము. ఇప్పుడు మనం నిజామాబాద్లో రాజారాం స్టేడియం కట్టినప్పుడు వారికి ఆటోలు పోతారు అనుకున్నారు, కానీ ఇప్పుడు అది సెంటర్ అయింది. ఇప్పుడు ఎందుకంటే రాబోయే రోజులల్లో గ్రౌండ్స్ దొరికేటువంటి పరిస్థితి లేదు. ఉన్న గ్రౌండ్ను కాపాడుకొని దాన్ని ప్రజలకు అవసరాల కోసం మనం తీర్చిదిద్దినట్లయితే ఇది రాబోయే రోజులలో మంచిగా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తూ మరి ఈ ఎమ్మెల్యే గారితో కూడా సాధ్యమైనంత దానికి ఆ రకంగా ప్రయత్నం చేసి ఎక్కువ ఖర్చు కూడా కాదు, ఒక 20 లక్షలు ఖర్చు చేస్తే బ్రహ్మాండమైన గ్రౌండ్ తయారవుతుంది. అక్కడ ఆ ఓపెన్ ఉన్న ప్లేస్ను మంచిగా లెవెల్ చేసి వచ్చినట్లు పాపం సైలెన్స్గా కూర్చున్నాను. బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ టోర్నమెంట్కు నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఈ వేదికని మీద సాఫ్ట్బాల్ చైర్మన్ గారు పద్దం లింగారెడ్డి, మేము ప్రేమగా పిలుచుకునే లింగన్న, వేదిక మీద ఉన్న అందరు పెద్దలందరికీ, ముఖ్యులందరికీ, రాజకీయ మిత్రులకు, అధికార మిత్రులకు, ప్రోటోకాల్ చెప్పుకుంటే 100 అవుతాయి కాబట్టి ఉన్న వాళ్ళందరికీ నా యొక్క క్రియాభివందనాలు. మనకు జీవితమే పోరాటం. అట్టడుగున తెలియకుండానే కుల వ్యవస్థలో పుట్టాము. అట్టడుగు వర్గాలు అంటారు అవి పొలిటికల్ లాంగ్వేజ్లో. అంటే నేను రాజకీయాలకు వచ్చింది కూడా మీలాంటి వాళ్ళ గురించే. ఈ స్కూల్స్ కావచ్చు, క్రీడలు కావచ్చు, వీళ్ళందరూ చెప్పిన దాంట్లో ఒకటి ఉంది, మొత్తానికి క్రీడలకు ఎవరు డబ్బులు ఇయ్యరు, ఎవరు పట్టించుకోరు, ఏం చెయ్యరు. నిజమే, రాజకీయ నాయకులంత దుర్మార్గులు ఎవరు లేరు. ఎందుకంటే మీ కోట్లు లేవు కాబట్టి మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. నా ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు ఏంటంటే మా ట్రస్ట్ ద్వారా క్రీడలకు చాలా ప్రోత్సాహం ఇస్తాం మేము. విద్యకు కానీ, వైద్యం కానీ, క్రీడలకు కానీ అన్ని రకాల. ఇప్పుడు రాకేష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా చాలామందికి చాలా రకాల క్రీడలు కావచ్చు, వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, మాకు చాతనే ఎంత సంపాదించుకున్న దాంట్లో సగం పంచడం అనేది నా నానుడి. అంటే 100 రూపాయలు సంపాదించబడి 50 రూపాయలు చేయాలి, ఏదో ఒక రకంగా చేయాలి. ఈ మధ్యనే
ఎక్కడికైనా అదే చెప్తున్నాను, ఎమోషన్స్ ఎక్కువ, నీకు ఎమోషన్స్ ఎక్కువ అవుతున్నది, కోపం ఎక్కువ అవుతున్నది రాజకీయాలకు. నిజంగా కూడా నేను రాజకీయాలంటే ఇష్టం లేని ఫీల్డ్ నాకు. మా లింగా నాకు తెలుసు, చాలాసార్లు అడిగేవాళ్ళు నీ ప్రాంతంకి వచ్చినప్పుడు, పిల్లలు కలిసినప్పుడు ఎప్పుడు పోటీ చేస్తుంటే అన్న వద్దు నేను రానివి, నాకు ఇష్టం లేదు ఈ ఫీల్డ్. అడుగడుగున ప్రజలను మోసం చేస్తూ, అబద్ధాలు చెప్తూ, మిమ్మల్ని మోసం చేస్తూ బతకలేరన్న తర్వాత ఒకసారి ఎప్పుడో సంవత్సరం కింద కలిసినప్పుడు సార్ కంపల్సరీ రావాలా, ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది రాకేష్ అన్నాడు. కొన్ని ఇక్కడ జరిగిన వ్యవహారాలు కావచ్చు, వ్యవస్థలు, నాకు వ్యక్తుల మీద ఎవరి కోపం లేదు. ఇప్పుడు కూడా చెప్పాను, మా రవి అండ్ మా సాయిరెడ్డి నన్ను అడుగుతున్నారు ఎంపీటీసీలను వెళ్ళాలా, సర్పంచ్లను వెళ్ళాలి, అందరిని వెళ్ళండి, పాకిస్తాన్ కూడా వెళ్ళండి. ఇవన్నీ రాజకీయాలు ఉండకూడదు. ఇప్పుడు అన్నాడు లింగన్ ఏమన్నాడు, ఈ పొలిటికల్ ప్రోటోకాల్ కూడా ప్రాబ్లం ఉంది. నో, 5 సంవత్సరాల వరకు ఎటువంటి ప్రోటోకాల్ ప్రాబ్లం లేదు, రాసి పెట్టుకోండి. నిన్న కూడా ఈరోజు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకి వెళ్ళాను, ఆంధ్రానగర్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు నాకు ఇన్విటేషన్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. మండవ వెంకటేశ్వర గారు 20 నిమిషాలు మాట్లాడాడు, రాకేష్ గారు మీరు రావాలని. ఆ విలేజ్ వాళ్ళు సర్పంచ్ వాళ్ళు వచ్చారు ఇన్విటేషన్, మీరు ఇబ్బంది పడకండి. 5 సంవత్సరాలు నాతో ఏం పనులు ఉన్నాయో ఆ పనులన్నీ తీసుకోండి. నేను ఇప్పుడు మీ శాసనసభ్యుని, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మీ ఇష్టమున్న పార్టీలో తిరగండి, మీ ఇష్టమున్న పార్టీకి ఓటేసుకోండి. ఇది నా రాజకీయం. రెండోది మనకు అంటే నేను కూడా మీలాగానే అంటే ఈరోజు మహేష్ బాబుని అయ్యానా లేకపోతే ఏమైనా ముందు మరి మీకన్నా దారుణంగా ఉండేది నా పరిస్థితి. తిండి పెట్టే వాళ్ళు ఉండేవాళ్ళకి రకరకాల సంవత్సరాలు చెప్పుకుంటూ పోతే తెలుగు సినిమా స్టోరీ లాగా ఉంటుంది నాది. కాబట్టి ఎప్పుడు నేను ఎందుకు ఇట్లాంటి రాజకీయాలకు రావడానికి, ఇట్లాంటి సభలకు రావడానికి అంటే మీలో ఏదో స్ఫూర్తి నింపాలి. నేను పడ్డ కష్టాలు ఈరోజు నేను సక్సెస్ అయ్యాను అంటే మనకి ఇంకేం లేదు. అంటే ఈ స్పోర్ట్స్ కానీ చదువు కానీ ఈ పేదవాడికి ఉన్న 2 ఆస్తులు, ఈ 2 ఆస్తులే మనకున్నాయి. ఈరోజు చూడండి, డబ్బున్న వాళ్ళ పిల్లలంతా, ఇప్పుడు మాలాంటి వాళ్ళ పిల్లలంతా ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో, ఆడికి ఆట రాకున్నా కానీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి వెళ్తాడు, ఆడి క్రికెట్ బ్యాట్ రాకున్నా నేషనల్ టీంలోకి పోతాడు. ఇవన్నీ తెలుసు నాకు. కాబట్టి ఏదో ఒకటి మార్పు తీసుకురావాలి. ఈ క్రీడలు కావచ్చు, అలాగని ఇప్పుడు హై స్కూల్ కాడ ఒక్కటే రోజుల వర్క్ మొదలైంది. ఒక 5 సంవత్సరాల క్రితం పేదల డబ్బుతో స్టేడియం కట్టారు, ఇంతవరకు ఓపెనింగ్ లేదు. ఆ గ్రౌండ్ మొత్తం పాడి చేశారు. పందులు, రౌడీలు, గుండాలు, రాత్రి 8 అయితే బీరు బాటళ్ళు. ఒకవైపు ఈ రకం స్పోర్ట్స్ అంటే ఈ రకంగా నిర్లక్ష్యం, ఒకవైపు సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళాను. 200 మంది 600 మంది అమ్మాయిలు ఉండే హాస్టల్లో 200 మందిని కొక్కారు. అసలు ఈ పేదవాడిని ఏం చేయాలనుకుంటున్నారు? ఈ రాజకీయ వ్యవస్థ కావచ్చు, మిగతా వ్యవస్థలు కావచ్చు, పేదవాడిని మొత్తం మరిపించేసినాయి, వాడిని మొత్తం మర్చిపోయినాయి. ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడే పేదవాడికి జ్ఞాపకం వస్తున్నాడు. కాబట్టి నేను నా బిడ్డలాగా చెప్తున్నా మీ అందరికీ, మీరు ఒక్కొక్కరు పీటీ ఉషా, కర్ణం మల్లీశ్వరి కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, గెలుపు తప్ప మనకేం లేదు మన జీవితాల్లో. గెలుపు ఒక్కటే మనకు, గెలుపే మన మార్గం. ఇంకా గెలుపు ఒకటే. ఉదాహరణకు మొన్న ఎవరో పీటీ ఉషా గారు రాజ్యసభ సభ్యురాలు అయినప్పుడు రాజ్యసభ చైర్మన్ సీట్లో కూర్చుంది కొద్దిసేపు ప్రొటెక్ట్ స్పీకర్గా, కింద ప్రధానమంత్రి గారు కూర్చున్నారు. అది క్రీడలకు ఉన్న విలువ అది అన్నట్టు. అంటే ఈ దేశ ప్రధాని కన్నా పై స్థాయిలో కూర్చుండొచ్చు. ఒక మామూలు ఆర్మూర్ గ్రౌండ్ కావచ్చు. రెండోది ఈ క్రీడల వల్ల ఒక ఐక్యత అనేది పెరుగుతుంటుంది. 10 జిల్లాల నుంచి కావచ్చు, 10 రాష్ట్రాల నుంచి కావచ్చు, మీలో ఐక్యత వెలగాలి, ఆత్మవిశ్వాసం పెరగాలి. క్రీడలతో పాటు చదువులో కూడా మీరు పై చదువులలో కూడా ఇంకా ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన స్థానాలలో ఈ రాజ్యాంగం ద్వారా సృష్టించబడ్డ పదవులలోకి వెళ్ళాలి. వెళ్ళి మీరు కూడా మంచి ఐఏఎస్, ఐపీఎస్, అందరు డాక్టర్లు, ఇంజనీర్లు అంతా చాలామంది అయిపోయారు. ఆ డాక్టర్లు, ఇంజనీర్లు పెట్టుకోకండి, ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఎందుకంటే చాలా రోజుకు రాజకీయ వ్యవస్థ కావచ్చు, బ్యూరోక్రాట్స్ వ్యవస్థ కావచ్చు దారుణంగా తయారైంది. మీలాంటి కష్టపడ్డ పిల్లలు, పేద పిల్లలు, కసి ఉన్న పిల్లలు, సమాజం మీద అన్ని రకాలుగా అసమానతలు ఎదుర్కొన్న పిల్లలు, మీరు ఉన్నతమైన స్థానాలకు వస్తే మీ పేదవాడి గోడు, సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్న బాత్రూంల పరిస్థితి మీకు తెలుస్తాయి, మాకేం తెలుస్తాయి? మాకెట్లా తెలుస్తాయి? మా పిల్లలకి ఎట్లా తెలుస్తాయి? మా రాజకీయ నాయకులకు ఎట్లా తెలుస్తాయి? బంగారు బాత్రూంలలో ఆడుకుంటున్న మా పిల్లలకు ఎట్లా తెలుస్తాయి? కాబట్టి దయచేసి నా మాటినండి, నా బిడ్డలుగా చెప్తున్నా, మీరందరూ రాత్రి పగళ్ళు కష్టపడండి.
ఎవరో ఒక్కరు కాకపోతే నలుగురు కాకపోతే 40 మంది, 40 మంది కాకపోతే 400 మంది. అది ఆర్మూర్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. మీలాంటి సాంఘిక సంక్షేమ గురుకులాలలో పేదవాళ్ళు ఎక్కడుంటే అక్కడ చదువుకునే పిల్లలే ఈ దేశానికి భవిష్యత్తు నిర్దేశకులు. మిగతా వాళ్ళు కాదు, స్వార్థపరులు. రోజుకు విదేశాలకు వెళ్ళిపోయే కోటీశ్వర్లు ఎక్కువ అవుతున్నారు ఈ దేశాన్ని. డబ్బు రావడం న్యూజిలాండ్ వెళ్ళిపోవడం, డబ్బు రావడం ఇంగ్లాండ్ వెళ్ళిపోవడం, డబ్బు రావడం పేద ప్రజల మీద లక్షల కోట్ల అప్పు తెచ్చి ఆ డబ్బుతో అడ్డమైన కాంట్రాక్టులు సంపాదించి మిమ్మల్ని మళ్ళీ మీ బతుకులకు వదిలేసి వెళ్ళిపోతున్నారు దొరలు. కాబట్టి నా మాటినండి. రాజకీయ నాయకుడికి వినగండి, మీ తండ్రి లాగినండి, మీ మామయ్య లాగినండి. ఎవ్వరు చెప్పేవాళ్ళే రాజకీయాలు చేసేవాళ్ళు ఉండరు. కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు అన్న చెప్పినట్లు ఈరోజు చెప్పాను, 5,000 ఇల్లు కట్టకపోతే నాకు ఇప్పుడు మంత్రి గారు కూడా చెప్పాను, సమయం ఇస్తాను రాష్ట్ర ప్రభుత్వానికి. పేదవాళ్లకు 1,000 రాకపోతే కొడంగల్లో అమరణ దీక్ష చేస్తాను చెప్పాను. కొడంగల్ రాకేష్ రెడ్డి అన్న రావాలా, ఇండ్లన్న రావాలా, అది రాకేష్ రెడ్డి సిద్ధాంతం. రాకేష్ రెడ్డి ఏదో మామూలుగా డబ్బు ఉన్నది వచ్చిండు రాజకీయాలకు అనుకుంటున్నాం. వీళ్ళందరూ గర్వపడ్డట్లు ఇంకో 5 సంవత్సరాలు ఉంటున్న రాజకీయాల లైసెన్స్ 5 సంవత్సరాలు ఉంది. ఈ 5 సంవత్సరాల మీరు ఏదైతే చూస్తున్నారో దీనికి 100 రేట్లు మార్చి చూపిస్తారు ఆర్మూర్ని. 100 రేట్లు తిరుగుమాన రౌడీలని ఆర్మూర్లో ఆడపిల్లని చిన్న చూస్తే ఇప్పుడు కబ్జాలు చేయమని ఇప్పుడు ఆడపిల్లని నిన్నగాక మొన్న మళ్ళీ సిటీ మీద పంపాను. ఒక్క నా కొడుకు కూడా ఆడపిల్ల మీద కన్ను పడకూడదు. నేను వెళ్తే స్కూళ్ళకి బిడ్డలు చెప్తున్నారు, సార్ కొద్దిగా ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు పిల్లలు, ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి దయచేసి టీచర్లకు కూడా చెప్తున్నా, అందరు ఉన్నారు కాబట్టి వేదిక మీద, నాకు ముఖ్యం పేదవాడు. ఈరోజు అంకాపూర్ నా ఇంటికి వస్తే అందరికీ చెప్తాను, డబ్బున్నవాడు నా ఇంటికి రావద్దు, ధనవంతుడు నా ఇంటికి రావద్దు, డబ్బు గురించి రావద్దు, డబ్బు తీసుకొని రావద్దు. ఎలక్షన్ ముందు కూడా ఇదే చెప్పాను. అందరూ అన్నారు నువ్వు ఓడిపోతావన్నా. నేను ఓడిపోయినా పర్వాలేదు, నా మనసును చంపుకో. డబ్బున్నవాడికి నేనెందుకు? డబ్బున్నవాడికి అన్నీ ఉన్నాయి. న్యాయం వాడి వైపు ఉంది, ధర్మం వాడి వైపు ఉంది, కోర్టులు వాడి వైపు ఉన్నాయి, రాజకీయ నాయకులు వాడి వైపు ఉన్నారు, పోలీసులు వాడి వైపు ఉన్నారు, చివరికి దేవుడు కూడా వాడి వైపే ఉన్నారు. ఏమీ లేని వాళ్ళే సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో బాత్రూములు ఏమని నడుస్తున్నారు. నిన్నగాక మొన్న ఒక హాస్టల్కి వెళ్తే ఆడపిల్లలు 8 రోజులు స్నానం చేయట్లేదు. ఎవరికి చెప్పాలా, ఎట్లా చెప్పాలా, ఏ రకంగా చెప్పాలా, ఏ భాషలో చెప్పాలా, నాకే అర్థం కావట్లేదు. మళ్ళీ ఎందుకు వచ్చానా ఈ రాజకీయాలకన్నా బాధ. అందరు నిర్లక్ష్యమే. నేను రాజకీయాలకు నేను ఎన్నికయ్యాను, నేను గెలిచిన ఎమ్మెల్యేని. ఇప్పుడు నాకు మీతో ఏదో ఎమోషన్స్తో ఆడుకునే అవసరం లేదు, మిమ్మల్ని మభ్యపెట్టే అవసరం లేదు, వ్యవస్థని మార్చాల్సిన అవసరం లేదు. నాకు 5 ఏళ్ళ వరకు మంచి ఏమంటారు, హైదరాబాద్ కోకాపేటలో ఉంది నా విల్లా, మర్సిడెస్ కార్లు ఉన్నాయి, 10 మంది పిఏలు ఉన్నారు. నాకు ఎందుకు ఇదంతా బాధ కాదు. నేను వచ్చింది ఏదో నిజమైన మార్పు చేద్దామని. నాకు రాజకీయంగా కూడా ఎవ్వరి మీద వ్యక్తిగత కక్షలు లేవు. మన మున్సిపల్ కూడా చెప్పాను, వీళ్ళందరికీ చెప్పాను, మీరు దయచేసి మీరందరు సహకారం నాకు కావాలి. ఆర్మూర్లో పార్కులు కావచ్చు, పిల్లలకు బస్టాండ్లు కావచ్చు, లేకపోతే ప్రత్యేకంగా పేదవాళ్ళే మీరుండే హాస్టల్ చూడండి. ఇప్పుడు ఒక్కసారి జడిపిహెచ్ఎస్ హై స్కూల్ చూడండి, ఒకవేళ తెలంగాణలో అట్లాంటి బాత్రూమ్ ఎవడన్నా కట్టాడేమో అనుకుంటే అవుతుంది 1 మంత్లో. ఎందుకు లేదు, లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. గర్ల్స్ హై స్కూల్, అది గర్ల్స్ హై స్కూల్. ఇప్పుడు బాయ్స్ హై స్కూల్ కూడా అవుతుంది. రెండోది ఇప్పుడు నందిపేటలో కూడా మోడల్ స్కూల్ అవుతుంది. దేవుడి దేవల కలెక్టర్ గారు కూడా నమ్మారు, ఆ గొంతును నమ్మాడు, వెంటనే 2 కోట్లు ఇచ్చాడు. ఇంకా ఇట్లనే మొత్తం 174 స్కూళ్ళని 5 సంవత్సరాల మొత్తం మా బిడ్డలు మీరు ఒకే రకంగా ఉండేట్టు చేస్తాం. ఇది కాగానే హాస్టల్స్ కాగానే ప్రైమరీ హెల్త్ సెంటర్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్. మొన్ననే చెప్పాను మంత్రి గారికి, అన్న ఏమేమి కావాలో అన్నీ ఆర్మూర్కు, మిషనరీస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, నేను నా భార్య నా పిల్లలు అదే హాస్పిటల్కి రావాలనుకుంటున్నాం. అప్పుడే ప్రజలకి హాస్పిటల్ నమ్మకం కలుగుతుంది చెప్పాను. కాబట్టి చెప్పడం వేరు, చేయడం వేరు, అది కాదు. మీరు ఒకవేళ ఈరోజు నా బిడ్డలుగా చెప్తున్నా, ఈ క్రీడలలో కావచ్చు, ఓటమి రేపటికి గెలుపుకు పునాది. గెలిచిన వాళ్ళు, ఓటమి పొందిన వాళ్ళు ఇంకా కసి ఉంటుంది. నేను 100 సార్లు ఓడాను, కానీ 2 సార్లు గెలిచాను జీవితంలో. 1000 సార్లు అవమానాలు పొందాను, ఇంకా పొందుతున్నాను. నాకేం కాదు, నిప్పులో కాల్చినా నాకేం కాదు. అందరు అనుకుంటున్నారు రాకేష్ రెడ్డి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడితే వెళ్ళిపోతాడు.
నేను అనుకున్నట్టు చేసే పోతే ఆరుమూరిని 5 సంవత్సరాలకు లైసెన్స్ ఉంది. కాబట్టి మీకు ఒకటి నాకు మీ తండ్రిగా నేను చెప్తున్నా, మీ మామయ్యగా చెప్తున్నా, దయచేసి మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ టాలెంట్ని నమ్ముకోండి. ఈ మొబైల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు ఏమైనా ఉంటే మీ తల్లిదండ్రులు కానీ మీరు కానీ మీ తల్లిదండ్రుల దగ్గర తీసుకొని వాడకండి, తగ్గించండి ఆ స్మార్ట్ ఫోన్లు. అది విషం, అది లేనివాడికి విషం. ఉన్నవాడికి అమృతమైతే లేనివాడికి విషం స్మార్ట్ ఫోన్. ఎంతవరకు వాడుకుంటారో అంతవరకే వాడుకోండి. ఎంత మీకు నాలెడ్జ్ కావాలో, ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అంతవరకే వాడుకోండి. లేకపోతే ఆ మాయలో పడ్డారనుకో, మిమ్మల్ని మీరు మహేష్ బాబు ఊహించుకుంటారు, నిజ జీవితాన్ని మర్చిపోతారు. మిమ్మల్ని మీరు సినిమా స్టార్లతో ఊహించుకుంటారు, నిజ జీవితాన్ని మర్చిపోతారు. మీ చదువుకు, మీ క్రీడలకు, మీ బతుకుకు, మీ భవిష్యత్తుకు ఎంత ఇన్ఫర్మేషన్ అవసరమో అంతవరకే తీసుకోండి ఈ టెక్నాలజీలో. తప్ప గెలుపు పొందే వరకు మనకి ఇంకా అలుపు లేదు. అంతే, అదొకటే ఒకటి మీరు చూసుకోండి. మీ ఒకసారి మీ జీవితాలల్లో మీ తల్లిదండ్రుల గౌరవంగా నిలవండి. ఏ కష్టాలు చేసి ఏ రకంగా మిమ్మల్ని క్రీడలకు కావచ్చు, చదువులకు కావచ్చు, మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మీకున్న ఆస్తి, మీ తల్లిదండ్రులకున్న ఆస్తి మీరు, మీకున్న ఆస్తి మీ చదువు, మీ క్రీడలు. దయచేసి ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా, ఈ మధ్య 8వ తరగతి కూడా చాక్లెట్లు అమ్ముతున్నారు, గంజాయి చాక్లెట్లు లాంటి. టీచర్లు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ కూడా దృష్టి పెట్టండి. మీ పిల్లలు అనుకోండి, ఎక్కడనో ఎవరి పిల్లలో ఉన్నారో మీ మీద ఉన్నట్టు కంటి తూర్పుగా చేయకండి ఉద్యోగాలు. 5 ఏళ్ళ వరకు అయితే అందరికీ చెప్పాను, దయచేసి మీ పిల్లలు అనుకోండి. మీకు ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా 5 సంవత్సరాల వరకు మీ టీచర్లకు, ప్రిన్సిపల్స్ అందరికీ చెప్తున్నాను. ఈ వేదిక ద్వారా నా ఆర్మూర్ నియోజకవర్గం అందరికీ వింటుంటారు, ఈ లైవ్లో వింటుంటారు అనుకుంటాను, ఫేస్బుక్ లైవ్లో వింటుంటారు. కాబట్టి అందరికీ చెప్తున్నాను, హాస్టల్లో ఉన్న బిడ్డలని, ఇట్లాంటి సోషల్ వెల్ఫేర్ క్రీడాకారులని అందరిని మీ బిడ్డలు అనుకోండి. ఒక్కసారి అలా ముఖాలలో మన బిడ్డల ముఖాలను ఊహించుకోండి. కాబట్టి ఆ కర్కటం అన్నీ తగ్గుతాయి. వాళ్ళ మీద ప్రేమ పెంచుకోండి. అన్ని రకాలుగా ఈ 5 సంవత్సరాలకు లింగానే చెప్పినట్టు మీకు ఎటువంటి స్పోర్ట్స్ అవసరమైతే క్రీడా శాఖ మంత్రి దగ్గరికి వెళ్తాను, ఏది కావాలో తీసుకొచ్చుకుంటాను. ఎవడబ్బా సొమ్మన్నా 3 లక్షల కోట్ల బడ్జెట్, నిన్నగాక మొన్న 9,000 కోట్ల అప్పు. ఈరోజు కూడా చెప్పాను మంత్రులకు, నా ఆరుమూరుకు ప్రతి రూపాయి రావాల్సిందే. కొడంగల్కు రూపాయి వెళ్తే ఆరుమూరు రూపాయి. కాబట్టి మీరు నిధుల గురించి వదిలేయండి. నా మీద ఎటువంటి నిధులు కావాలన్నా తెచ్చే బాధ్యత నాది. మీరు నాకు ఒకటి సహకారం అందించండి. ఎట్లా చేయగలుగుతాం, పిల్లల్ని ఎట్లా క్రీడల్లో ఇంప్రూవ్ చేయగలుగుతాం, చదువులలో ఇంప్రూవ్ చేయగలుగుతాం, లేకపోతే విదేశాలకు పంపిస్తాం. అన్నీ చూశాను, నేను సింగపూర్ చూశాను, దుబాయ్ చూశాను, అన్ని చైనా దేశాలలో ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాయి పిల్లలకు. ఇక్కడ మన వాళ్ళకు టాలెంట్ ఉన్నవాడిని కాకుండా టాలెంట్ లేని వాడిని ప్రోత్సహించుకుంటే ఈ దేశాన్ని సర్వనాశనం చేసినారు. ఎంతసేపు పేదవాడిని మర్చిపోయి పెద్దవాడేంబడ తిరుగుతున్నారు. ఇక నుంచి ఈ ఆరుమూరు నియోజకవర్గం అటువంటి పనులు ఉన్నాయి. మీకు ఏది కావాలన్న స్కూల్స్లల్లో ఎటువంటి ఇన్ఫ్రా కానీ, బాత్రూమ్లు కానీ, స్కూల్స్లో ఇంకా కనీస సౌకర్యాలు అన్నీ కల్పించే బాధ్యత మీ ఆర్మూర్ ఎమ్మెల్యే అయిన పైడి రాకేష్ నేను తీసుకుంటాను, నన్ను నమ్మండి. కాబట్టి ఇక క్రీడలు మంచిగా ఆడుకోండి. ఇంకా 2 రోజులు 3 రోజులు ఉన్నది. ఇంకా నుంచి క్రీడలకు ఒక టీం వేస్తాము. ఇట్లాంటి ఇంపార్టెంట్ పర్సన్స్, ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్, ఏదో పిల్లల గురించి ఏదో చేయాలనుకున్న పర్సన్స్, ఇట్లాంటి ఒక టీం ఏర్పాటు చేస్తాము, ఒక ఆర్గనైజ్ తయారు చేస్తాము. ఇట్లా రెగ్యులర్గా టోర్నమెంట్స్ పెట్టడానికి ఇప్పుడు కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆర్మూర్ స్టేడియంలో, నందిపేట గ్రౌండ్లో కూడా 2 టోర్నమెంట్ పెట్టడానికి. ఎందుకంటే నిరుపయోగమైన ఒక స్థలాలని వాడుకుంటే క్రీడాకారులు ఎట్లా డెవలప్ అవుతారని అన్ని ఆలోచనలు చేస్తున్నాము. కాబట్టి మీరు మీ భవిష్యత్తులో చదువులలో కానీ, క్రీడలలో కానీ బంగారు భవిష్యత్తు ఉండాలని ఆ దేవదేవుని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మీ అందరికీ. కదా ఆల్ ది బెస్ట్. రైట్. వారి సన్మానాన్ని స్వీకరించవలసిందిగా గౌరవ శాసనసభ్యుల గారిని కోరుతున్నాం. ధన్యవాదాలు సార్. నిజంగా మీరు ఈ కార్యక్రమానికి రావడం విద్యార్థులే, క్రీడాకారులే కాదు, ఉపాధ్యాయులు కూడా ధన్యులు. I instruct all the international players to come on to the dais. Come fast. Come fast. టెన్నికరేషన్ ప్రెసిడెంట్ రవిగౌడ్ సార్ గారు, మరి లిఖిత, సంహిత, సౌందర్య, సాత్విక, శ్రావిక, సౌమ్యరాణి, సరయు, వినయ్ వరుసగా రెడ్డి, కోచ్ నరేష్, మ్యూజిక్ సార్ రెడీ, బాబు సన్నయ్ సన్నయ్, అంతర్జాతీయ స్థాయిలో
భారతదేశం నుండి ఆడినటువంటి ముఖ్యమైనటువంటి క్రీడాకారుల్లో మన నిజామాబాద్ క్రీడాకారులే అత్యధికమని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాం. అంతేకాదు జాతీయ క్రీడలో 16 మంది ఆటగాళ్లలో కనీసం 7 నుంచి 8 మంది మన నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు ఉంటారని చెప్పుకోవడానికి సగర్వంగా ఫీల్ అవుతున్నాం. అటువంటి సాఫ్ట్ బాల్ చరిత్ర కలిగిన నిజామాబాద్ జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి టోర్నమెంట్ ఇది. ఇంత అద్భుతమైనటువంటి టోర్నమెంట్కి వారి రాకతో వన్నె తెచ్చారు మన ఆర్మూర్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పైడి రాకేష్ రెడ్డి గారు. ఇప్పుడు వారు అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ను సాధించి భారతదేశానికి బంగారు పథకాలను తీసుకొచ్చినటువంటి క్రీడాకారులను సన్మానిస్తున్నారు. Next, I instruct 10 kite players to come on to the dais. 10 kite players, national players. All the national 10 kite players should come on to the dais. 10 kite international player, Trisha, I think. Please come on to the dais. తొందరగా ముందుకు కావాలి. క్రీడలు ఇక ఆ తదుపరి త్రిష అందించి సహకారాన్ని అందించి ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా టెన్నికైట్ అసోసియేషన్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైనటువంటి రవిగౌడ్ గారిని 5వ ప్రపంచ కప్ లో పాల్గొని భారతదేశానికి బంగారు పథకాన్ని తీసుకొచ్చి భారత జాతి కీర్తి పతాకాన్ని ప్రపంచపు అంచుల దాకా తీసుకెళ్లినటువంటి త్రిష. సార్ ఒక నోటీస్ సార్ నెక్స్ట్ ఈనాటి సార్ గ్రామోపాధ్యాయులు కార్యక్రమం పాల్గొన్నారు. పని చేయండి yes okay ready sir okay madam ready sir please ready sir ready सर आगंడి सर ओके
నవ్వు